సమూయేలు రెండవ గ్రంథము 19వ అధ్యాయము. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయచ్చు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజు నద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనుపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచము. నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఎక్కడను నీ యొద్ద నిలువడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండారు. రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరూ విని రాజును దర్శింప వచ్చిరి గాని ఇశ్రాయేలు వారు తమ తమ ఇళ్లకు పారిపోయిరి. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండి ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయాను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఎలా మాట్లాడకపోతేమి? రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడేను గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు అమాష యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసమునంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగుజేయును గాకని చెప్పుడనేను. అతడు పోయి ఎవరను తప్పకుండా యూదావారిని అందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరూ మరలా రావాలనన్న వర్తమానము వారు రాజు నద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది యొద్దకు రాగా యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండేది. అంతటా గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు
యొర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలిన వాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకము, మనసునందుంచుకొనకము. నేను పాపము చేసి తినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజువునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానెను. అందుట సెరూయా కుమారుడగు అభిషై, యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజు నైతినను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించు కొనకయు, బట్టలు ఉదుకు కొనకయు నుండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతని అడిగాను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. శివ, నీ దాసుడనైన నన్ను గుర్చి నా ఏలినవాడవును రాజువునగు నీతో అబద్ధమాడాను. అయితే నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడునైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా, రాజు, నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును శివాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చున్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చున్నా నేను. మరియు గిలాదీయుడగు బర్జిల్లై రోగెలీము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లై 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవేగా, బర్జిల్లయి, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బతకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖ దుఃఖముల కన్నా భేదమును నేను గుర్తింపగలనా? అన్న పానముల రుచి నీ దాసుడునైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను గాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతి పెట్టబడుటకై అప్పటికి తిరిగి పోవునట్లు నాకు సెలవేము, చిత్తగించము. నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవేము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును,
నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించను. తర్వాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగము మంది రాజును తోడుకొని రాగా రాజు సింహాసనమును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజునద్దుకు వచ్చి, మా సహోదరులకు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యొర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని ఎడుగగా, యూదా వారందరూ రాజు మీకు సమీప బంధుడై ఉన్నాడు కదా, మీకు కోపమెందుకు? అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనాను తింటివా? మాకు ఇనాము ఏమైనా ఇచ్చనా అని ఇశ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇశ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి, మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్రము గలవారము, రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే గదా, మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి అని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబయను పనికి మాలిన వాడొకడు అచ్చట నుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషై కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమూ లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకావుది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందుంచబడిన వారై బ్రతికినంత కాలము ఇదవరాండ్ర వలె ఉండిరి. తరువాత రాజు అమాషాను పిలువనంపి, 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాషా యూదావారిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయను. వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరివి పట్టుకొనుమని ఆజ్ఞాపించను. కాబట్టి యోవాబు వారును కెరేతీయులను పెలేతీయులను బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరుమబోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబును అతని సహోదరుడగు అబీషైయును బిక్రీ కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి యోవాబును ఇష్టులైన దావీదు పక్షముననున్న వారందరూ యోవాబును
వెంబడించుడని ప్రకటన చేశాను. అమాషా రక్తములో పొర్లుచు మార్గమున పడి ఉండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచిండుట ఆ మనుషులు చూచి అమాషాను మార్గము నుండి చెరులోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద బట్ట కప్పారు. శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడగు షెబను తరుముడికై యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, అబేలు వారి యొద్దకును, బెత్బయకా వారి యొద్దకును, బెరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి. ఈ ప్రకారం వారు వచ్చి ఆబేలు బెత్బయకా యందు బిక్రిని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేటుకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగలక స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో ఆలకించడి ఆలకించడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను. అంతటా ఆమె యోవాబును నీవేనా అని అతని నడుగగా అతడు నేనే అన్నెను. అందుకామె నీ దాసురాల నగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చునా నేను. అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆ బేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు. అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమళస్థులలోను యథార్థవంతులలోను చేరికైన దానను. ఇశ్రాయేలుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా యోవాబు నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడు షెబ అను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించడి, తోడనే నేను ఈ పట్టణము విడిచిపోదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము, వారి తల ప్రాకారము పై నుండి పడవేయబడునని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడగు షెబక తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇశ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెంటి పనులు చేయవారి మీద అధికారి ఉండెను. అహీలుదు కుమారుడగు యెహోషాపాతు రాజపు దస్తావేజుల మీద ఉండెను. షెబ లేఖికుడు, సాదోకును అబ్యాతారును యాజకులు. యాయీరుయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు.